మిత్రులారా, నా పేరు చేవన్ సుధాకర్రావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు చేకుర్తి పట్టణంలో పిన్నికి శ్రీనివాసు వామపక్ష నాయకుడు, విప్లవకారుడు, ప్రజాతంత్రవాది, ప్రజారచయిత అయినటువంటి పిన్నికి శ్రీను అమరత్వం అనేటువంటిది ఈ ఒంగోలు జిల్లా కాకుండా మొత్తం విప్లవ ప్రజానీకంలో, పేద ప్రజానీకంలో బాధాకరమైనటువంటి విషయం. మిత్రుడు పిన్నికి శ్రీను విద్యార్థి ఉద్యమం నుంచి కూడా ఉద్యమాల్లో చురుకైన పాత్ర వహించాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్న పేరు ఆయన వాళ్ళ ఒక వారసత్వాన్ని కొనసాగించినట్టు వాడు. జైహింద్ అనేటువంటిది వాళ్ళ నాన్న పేరు. ఆ జైహింద్ యొక్క వారసత్వాన్ని పిన్నికి శ్రీను పుణికిపుచ్చుకొని చీకుర్తి పట్టణమే కాకుండా ఒంగోలు పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద బడుగు వర్గాలందరితో కూడా సంబంధాలు కలిగి ఉండి నిరంతరం వాళ్ళు వెంట వాడు. ఎక్కడ ప్రజా ఆందోళన ఉంటే అక్కడ పిన్నికి శ్రీను ఉంటాడు, ఎక్కడ ఉద్యమాలు ఉంటే అక్కడ పిన్నికి శ్రీను ఉంటాడు, ఎక్కడ ప్రజలు ఆందోళన చెందుతూ బాధలు పడుతుంటారో అక్కడ పిన్నికి శ్రీను ఉంటాడు. అతను మరణానికి ప్రధానమైన కారణం అలా భార్య చనిపోయిందనేటువంటి బాధ ఉన్నప్పటికీ అతను నిరంతరం ఆవేదన చెందుతుంది. ఆపరేషన్ కగారు వల్ల చనిపోతున్న ఎన్కౌంటర్ ముతులు బుచ్చి ఎక్కువగా ఆందోళన చెందేవాడు. ఆయన ఇటీవల కవిత కూడా కగారు కవిత మీద వేశాడు. అలాంటి ఆయనని గుర్తు దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం చనిపోయినటువంటి ఆ అమరుడు పిన్నికి శ్రీనివాస్కి మరి ఒకసారి నివాళులర్పిస్తున్నాం.